జనగాం జిల్లా మండల పరిధిలో 4 సంవత్సరాల క్రితం ఈ వంతెనల నిర్మాణానికి శ్రీకారం చుట్టగా ఇప్పటి వరకు కూడా పూర్తి కాకపోవడం అధికారులు గుత్తేదారులు నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. పనులను వేగిరం చేయడంపై ప్రజాప్రతినిధులు పట్టించుకున్న దాఖలు కనిపించడం లేదు. ఫలితంగా ప్రజలకు ప్రయాణ కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. జిల్లా సమీపంలో జనగాం నర్మట్ట తొరిగుప్పుల హుస్నాబాద్ ప్రధాన రహదారిలో వడ్లకొండ బ్రిడ్జ్ నిర్మాణం ఏళ్లుగా కొనసాగుతుంది. వాగుపై వేసిన తాత్కాలిక మట్టి రోడ్డు చిన్నపాటి వరదలకు కొట్టుకుపోవడం పరిపాటిగా మారుతుంది. వరదలు తగ్గి రోడ్డు పునరుద్ధరణ పూర్తయ్యే వరకు ఈ ప్రాంతంలో వాహన రాకపోకలు నిలిచిపోతున్నాయి. వంతెన నిర్మాణంలో స్లాబు దశలో ఆగిపోవడంతో వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు రావాలంటే చక్కగా అటు బావులకే పోతున్నాం. ఇన్ని రోజులు 2 సంవత్సరాలు పోయి ఇప్పటికి కూడా దీనికి ఎక్కడ ఎవరు లేరు. పట్టించుకో మానవులు లేడు. ఇన్ని రోజుల ప్రభుత్వం మారింది కూడా, మారినా కూడా ఎవరు రాలే ఇక్కడి వరకు. మేము ఎట్లా రాత్రి పూట పగలు అంటే పోతున్నాం. వాన కొట్టినప్పుడు బాట పెట్టినారు. ఆ బాట ఇంతమంది నీళ్ళు అవుతున్నాయి. ఆ కింద పడిపోతాంటే ఇమ్మంటాం. బండ్లు కూడా దిగబడిపోయినాయి. ఈ బ్రిడ్జిని అతి తక్కువ రోజుల్లో పూర్తి చేసి ప్రజలు ఇబ్బంది పెట్టకూడదు. చూడండి, మొన్న జరిగితే ఆ కారు బోర పడుతుండే 3 ఏళ్ల నుంచి ప్రతి ఒక్కరికి దెబ్బ తాకుతున్నారు. అంతరం ఏర్పడుతుంది. చాలా ఇబ్బంది పడుతున్నారు జనం. గవర్నమెంట్ ఎమ్మెల్యే సాబ్ కానీ ఎవరు కానీ కలెక్టర్ వచ్చి 2 రోజులు దగ్గర పని చెప్పిపోయింది. 2 రోజులు పోయినారు. ఎమ్మెల్యే గారు మనకు బ్రిడ్జి అద్భుత రోజుల్లో పూర్తి కోరుతున్నాం. వానకాలం వాన వడముందుకే జనాన్ని ఇబ్బంది పడముందుకే జనాన్ని ఇప్పుడు 3 ఏళ్ళ బ్రిడ్జి పోసి ఆ కాంచెని అది అత్తే ఉంటుంది. ఇప్పుడు 3 మాత్రం 4 మాత్రం తెగిపోయింది. తెగిపోయినాక సూత ఈ మన ఏది పలరాశి రేట్ ఎత్తి 3 మాత్రం ఓపించింది. ఓపించి ఆ గత్యంలో ఇప్పుడు ఎండాకాలం ఉన్న పని చేస్తాను అనుకున్నా. ఎండాకాలం చూడాలి. ఆ కంకర పోయింది, ఆ గుసుకే పోయింది, అంత పోయింది, తిరిగి తెచ్చింది. ఎక్కడెక్కడ పోయిందో ఏం కథ మనకు అది తెలియదు. వర్షాలు పడితే ఎట్లకెళ్ళి వెళ్తారా మీరు? వెళ్ళలేం. మరి ఎట్లా వెళ్తారు? ఇప్పుడు గానుపాడు ఇంకేం పోవాలి. ఇక అట్లా తిరిగిపోవాలి. అట్లా తిరిగిపోవాలని అంటే అక్కడ చూత ప్రైవేటు దానికై పోవడం అయింది. వాళ్ళు చూత కనకని తీసుకొని పోకుండా. ఇప్పుడు ఇది తీసిన కాడ నుంచి ఏమన్నా వెహికల్స్ ఇట్లా ఏమన్నా ఇబ్బందుల పాలయ్యారా? ఇక ఇబ్బందుల పాలైందా అంటే అయితే అవరో ఏమో ఓ లారీ చూత కొద్దిగా కింద పడిపోవు. ఇక అంతలా మన కట్టుబడి వచ్చేట్టు వచ్చి సగం అటు బోర్ల పడి పోకుండా ఆపి అటు దించేసింది. ఇక అంతలా అయిపోయింది. ఇదే మన ఇప్పుడు ఈయన కదా పల్లరాహిరెడ్డి, ఆయన 3 వార్తలు జరిగాయి. వేసేపటికి ఇప్పుడు ఇట్లా పోవడం అవుతుంది. పడాలి మంచిగా, ఇది పడాలని అదే పోలీసులతో పోసిండ్రు కానీ ఇక ఇప్పుడు ఆర్గేట్కి చేతి అయిపోయే పని. కలెక్టర్ను వేడుకుంటున్నాం చేస్తే మంచిగా ఉంటుంది. అన్న, ఈ బ్రిడ్జి గురించి మీరు ఏమంటారు? ఇది ఘోరం ఉన్నది. 4 రోజులు అయితే అలా వెళ్ళిపోవాలి. అట్లా సుధా పోనిస్తలేరు. గానుపాడు ఊళ్ళో నుంచి పోనిస్తలేరు. ఇప్పుడు నేను రోజు అప్ అండ్ డౌన్ చేస్తా. సిమెంట్ పని. వర్షాలు వస్తే ఇది పోతుంది మొత్తం. మరి మీరు మొన్నటిదాకా అది ముత్తిరెడ్డి ఉన్నప్పుడు ఇది చేసారు. ఇక ముత్తిరెడ్డి పోయింది కదా, ఇప్పుడు పల్లరాయేసి వచ్చిండు. ఇది ఎండిపిండింగ్లో ఉన్నది. ఇప్పుడు పల్లరాయేసుకు పనులు చేయాలంటే ఆయన అందుకు పోతలేడు, రాజీనామా ఇస్తలేడు, అందుకు పోతలేడు. ఇప్పుడు ఇది చేస్తలేడు. అంతే అట్లా ఇప్పుడు 4 రోజులు అయితే అట్లనే వెళ్ళాలి. కానీ గానుపాడలు వాళ్ళు ఇప్పుడు ఆయన వేయాలి. ఒక కోట చెప్తున్నారు ఆయన, ఎమ్మెల్యే కోట కాంగ్రెస్ వాళ్ళు.